ప్రైస్ లార్డ్. రేపు ఏమవుతుందో తెలియక భయంతో గడిపిన రాత్రులు మీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఉద్యోగం ఉంటుందో లేదో, అద్దె ఎలా కడతామో, అప్పులు ఎప్పుడు తీరుతాయో, వివాహం జరుగుతుందో లేదో, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎవరితో చెప్పాలో తెలియని ఆ భయాలు, ఎవరు చూడని కన్నీళ్ళు, నిద్ర పట్టని రాత్రులు. అప్పుడు మనసులో ఒక మాట తిరుగుతుంది, ప్రభువా రేపు ఏమవుతుంది అని. అయితే జాగ్రత్తగా వినండి. కీర్తనలో 139వ కీర్తన 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను పిండంను ఎండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమించబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యను. మనం ఈ లోకంలోనికి రావడానికి ముందే మన పేరు, మన ముఖము, మన మార్గము అన్నీ దేవుని దృష్టిలో ఉన్నాయి. మన జీవితంలో వచ్చే రోజులు ఆకస్మికంగా వచ్చినవి కాదు. భయాలు, ఆలస్యాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ దేవునికి తెలియకుండా జరిగినవి కావు. మనం రేపు ఏమవుతుందో తెలియక భయపడుతుంటే దేవుడు రేపటి దినమును ముందే చూచి మనలను సిద్ధం చేస్తూ ఉంటాడు. మనము అర్థం చేసుకోలేకపోయినా దేవుని ప్రణాళిక ఎప్పుడు గందరగోళంగా ఉండదు. ఈరోజు ఉద్యోగం, అప్పులు, కుటుంబం, బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, వివాహం, ఆరోగ్యం ఇవన్నీ మనల్ని కుదిపేస్తున్నా భయపడకు. నీ భవిష్యత్తు చూచిన దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ చుట్టూ చీకటిగా కనిపించవచ్చు, ఆందోళన పడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి రేపటి దినమును నువ్వు సంతోషంగా చూస్తావు. ఇలా ప్రార్థించు, ప్రభువా రేపు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.